ఫైనల్గా ద రివ్యూ ఆఫ్ ద మూవీ మోగ్లీ నాకైతే ఒకటైతే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికల్లా ఈ మూవీ అంతా కూడా మంచిగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేసరికల్లా కొంచెం గ్రిప్పింగ్గా ఉందన్నమాట. ఈ మూవీ అంతటికి కూడా ఏమన్నా గ్రిప్ ఉంది, ఏమన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందంటే సెకండ్ హాఫే. మళ్ళీ రెండోది వచ్చేసరికల్లా ఈ మూవీ చూడడానికి మెయిన్ కారణం వచ్చేసరికల్లా రెండు కారణాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికల్లా మన హీరో అనమాట రోషన్ కన్నా మూవీ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆయన వల్లనే అసలు నేత మూవీకి వెళ్ళడం జరిగింది. మెయిన్ కారణం వచ్చేసరికల్లా అయితే మూవీ ప్లాట్ వచ్చేసరికల్లా ఏం లే మనందరం కూడా చూసినటువంటి మూవీలే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జయముగ్లి మూవీ తీయడం జరిగింది. ఏముండదు మూవీలో, మ్యాక్సిమం అయితే అదే స్టోరీ లైన్తో అయితే మూవీ అయితే నడుస్తుంది. కాకపోతే కొన్ని హీరోకి విలన్కి ఎలివేషన్ ఇచ్చే సీన్లు అయితే యాడ్ చేసిరు. మెయిన్గా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏమైనా ఉందా, పాయింట్ ఏమైనా ఉందా అంటే వైవా హర్ష గారు వచ్చేసరికల్లా మెయిన్గా అసలు ఆయన వల్లనే ఈ మూవీ అయితే మనమైతే చూస్తాం. థియేటర్లో వచ్చేసరికల్లా ఆయన వస్తే మనమైతే మూవీ అనేది చూస్తాం, లేకపోతే చూడం. అసలు ఆయన లేకపోతే ఈ మూవీ చూడబోదు కాదనే ఫీలింగ్ అయితే మనకైతే కలుగుతుంది. ఆయన ఉండడం వల్లనే మూవీ అయితే మనకైతే బాగా నచ్చింది. రెండోది వచ్చేసరికి బండి సంజయ్ గారు, ఈయన కూడా మంచిగా యాక్షన్ చేసిండు. సెకండ్ హాఫ్లో విలన్ వస్తాడు, విలన్కి ఎలాంటి ఎలివేషన్లు ఇచ్చిరు ఏం సంగతి అని చెప్పి మనమైతే చూస్తాం అనమాట. అంతేకాకుండా హీరో అడవిలో పెరుగుతాడు. అడవిలో పెరిగిన తర్వాత ఆయన ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తే వాళ్ళ మధ్యలో ఒక ఆయన వస్తాడు. ఆయన ఎలాంటి యాక్షన్ క్రియేట్ చేస్తారని అయితే ఈ మూవీ అయితే మనం అయితే చూడాలి. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడితే అదైతే మంచిగా ఉంది. హీరోని అయితే ఎక్కడ పడితే అక్కడ ఎలివేట్ చేశారు అనమాట. ఎక్కడ ఎలివేట్ చేయాలో అక్కడ ఎలివేట్ చేయలేరు అని చెప్పి నాకైతే అనిపించింది. విలన్ని కూడా అంతే, మంచి విలన్ని పెట్టారు, కానీ ఎక్కడ ఎలివేట్ చేయాలో అక్కడ ఎలివేట్ చేయలే. అసలు సెకండ్ హాఫ్ చూసినంతసేపు కూడా విలన్ ఫస్ట్ హాఫ్లో మొత్తం విలన్ ఎలివేట్ చేశారు, సెకండ్ హాఫ్లో విలన్ ఎలివేట్ చేయాలి అక్కడ చేయకుండా అసలు విలన్ ఒక్క దెబ్బకి చచ్చిపోతారు అనమాట. అసలు ఇక్కడ ఎందుకు ఎలివేట్ చేశారు అని చెప్పి మనకైతే అర్థం కాలేదు. ఒక ఫైట్తో అయితే ఆయన మొత్తం కూడా ఆయన కలర్ కూడా నటించడం వల్ల కూడా ఈ మూవీ అయితే మంచిగా ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది ఏం సంగతి అంటే నైస్, పర్లేదు, చూడొచ్చు. మరీ హిట్ కాదు, మరీ బాగుందని చెప్పుకోలేము, నార్మల్గా ఉంది మూవీ వచ్చేసరికల్లా. ఈ మూవీకి అయితే నేనైతే 5కి ఒక 3/5 అయితే ఇస్తున్నాను అనమాట. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. మూవీ చూసిన తర్వాత మీ రివ్యూ ఏంది అనేది కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.